AP20 వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ మీటింగ్ కి పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. వీళ్లతో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తుంది వైసీపీ అధిష్టానం. అమరావతి సిఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం 2500 పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం. పెన్షన్ 5000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 17,215 మంది లబ్ధిదారులకు ఇకపై 5000 పెన్షన్ అందనుంది. టిడ్కో ఇల్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక్కో లబ్ధిదారు నుంచి 25,000 నుంచి ₹1,00,000 వసూలు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని, ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు అంటున్నారని విమర్శలు చేశారు పురంధేశ్వరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. టీడీపీ జనసేన బాగు కోరి తానిచ్చే సలహాలు అధినాయకులిద్దరికీ నచ్చినట్లు లేదని, ఇక వారి కర్మ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలో తన నివాసానికి వస్తానని కబురు పంపి రాలేదని పవన్ పై ఆరోపణలు చేశారు ముద్రగడ. పవన్ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవని, ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలని ఎద్దేవా చేశారు. పవన్ ను విమర్శిస్తూ ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడినై వైసీపీలో చేరినట్లు మాజీ కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కర్నూలు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. వైసీపీలో చేరిన ఇంతియాజ్ కి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో ఇంతియాజ్ కి ఉన్న పరిచయాలతో గెలుస్తాడని వైసీపీ భావిస్తుంది. ఇటీవలే స్వచ్ఛంద విరమణ చేసిన ఇంతియాజ్ సెర్పో సీఈఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి టీడీపీ టికెట్ పంచాయతీ చంద్రబాబు వరకు చేరింది. ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించగా హైకమాండ్ మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించింది. దీంతో ఇద్దరు నేతల మధ్య టికెట్ వార్ కొనసాగుతుంది. శివరామరాజును రామరాజు మద్దతు కోరినా ఆయన తిరస్కరించారు. ఇక ఈ మాజీ ఎమ్మెల్యేల వివాదం అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. దీంతో ఇద్దరు నేతలకు చంద్రబాబు నుంచి పిలుపొచ్చింది. ఇవాళ చంద్రబాబును కలిసేందుకు శివరామరాజు, రామరాజు వెళ్లారు. భేటీ తర్వాత శివరామరాజు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్లైందని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు రోజా. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేసి చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చిందని ప్రశ్నించారు రోజా. ఇద్దరు లోక్సభ, ముగ్గురు అసెంబ్లీ ఇన్ఛార్జీల పేర్లను మారుస్తూ వైసీపీ 8వ జాబితాను ప్రకటించింది. గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కిలారు రోచయ్య, ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కలెత్తూరు కృపాలక్ష్మిని వైసీపీ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల సెక్టార్ అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శిక్షణ ఇచ్చారు. ప్రీపోల్ ఏర్పాట్లన్నీ నోటిఫికేషన్ కి ముందే పూర్తి చేయాలన్నారు. నోటిఫికేషన్ విడుదల అన్నప్పటి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తెచ్చే వరకు సెక్టార్ అధికారులతో పూర్తి బాధ్యత అన్నారు. సెక్టార్ అధికారులతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్టార్ అధికారులు ఉంటారని, వీరిద్దరి మధ్య సమన్వయం ప్రశాంతంగా జరిగి ఎన్నికలు జరిగేలా చూడాలంటూ కలెక్టర్ సుమిత్ అన్నారు. విశాఖ రుషికొండ భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. మంత్రి రోజా గుడివాడ అమర్నాథ్ తో కలిసి రుషికొండ భవనాలను ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. 4 విడతల్లో ఒక్కో రైతుకు 67,500 రూపాయలు జమ చేసినట్లుగా చెప్పారు. 57 నెలల పరిపాలనలో రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దానికన్నా ఎక్కువ ధరకు ధాన్యాన్ని రైతులు అమ్ముకునేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు మంత్రి కాకాని. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 8,000 కోట్ల రూపాయలను నెల రోజుల్లోనే జమ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ హైకోర్టుకు విన్నవించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిలువేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేంద్ర, జస్టిస్ ఎన్ విజయ్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారించింది. తదుపరి విచారణను మార్చి 2వ వారానికి వాయిదా వేసింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసంతృప్తి గలం బగ్గుమంది. కలిగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తన అనుచరులతో, అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని బొల్లినేని తేల్చి చెప్పారు. చివరిగా చంద్రబాబును కలుస్తానని, ఏ నిర్ణయం తీసుకున్నా పోటీ చేసి తీరుతానన్నారు. ఆత్మీయ సమావేశంలో
బొలినేని బోరున విలిపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డానన్నారు. టికెట్ రానందుకు బాధగా లేదని, చంద్రబాబు చేసిన విధానం బాధ వేస్తుందని తెలిపారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని బొలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి టీడీపీ టికెట్ ని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కి ఇచ్చేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. శ్రీకాళహస్తి ఆలయానికి ఓ భక్తుడు సమర్పించిన రావణాసురుడి విగ్రహంలో లోపం కనిపించింది. 9 తలల విగ్రహాన్ని ఆలయానికి ఇచ్చాడు భక్తుడు. 10 తలలు లేని విషయాన్ని గుర్తించకుండా ఆలయ ధర్మకర్తల మండలి ఆ విగ్రహాన్ని తీసుకుంది. అయితే బ్రహ్మోత్సవాల కోసం వాహనాలను సిద్ధం చేస్తుండగా ఆలయ సిబ్బంది రావణాసురుడికి 9 తలలు ఉండటాన్ని గుర్తించిన ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. చీరాలలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస పాలైంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ప్రస్తుతం ఎమ్మెల్యే కరణం బల్లాం వర్గాల కౌన్సిలర్లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పాఠశాలకు దాతల పేర్లు పెట్టిన విషయమై వాదం చెలరేగింది. బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో నూతన నిర్మాణాలకు స్థలదాతల పేర్ల విషయమై ఆమంచి, కరణం వర్గాలు మున్సిపల్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. రోలుగుంట మండల జేపీ అగ్రహారంలో సూర్ల దేవుడమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై దేవుడమ్మ మరణించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్రంలో టీడీపీ రౌడీయిజం చేస్తుందన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో సీఎం జగన్ చెప్పినవన్నీ చేశామన్నారు. కరువు ప్రాంతమైన రాయచోటికి సాగునీరు, తాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. వైసీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. గండికోటను 25 టీఎంసీల ప్రాజెక్టును మహానేత రాజశేఖర రెడ్డి నిర్మిస్తే 25 టీఎంసీల నీటిని నింపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు శ్రీకాంత్ రెడ్డి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పన్ను ఎగవేత కేసులో ఆయనను గుంటూరులో మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్తిపాటి శరత్ అవిక్సా కార్పొరేషన్ అనే కంపెనీ నడుపుతున్నారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై జీఎస్టీ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు శరత్ ని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. జెడ్పీ డిప్యూటీ సీఈఓ లలితాబాయి తీరుకు నిరసనగా చైర్పర్సన్ తో పాటు జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. గత కొన్ని రోజులుగా జెడ్పీ ఉప సీఈఓకి చైర్పర్సన్ కి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. సీఈఓ లలితాబాయి వ్యవహారంపై సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం ముఠా కలవాటని, రాజంపేట మండలంలో జరిగిన హౌస్ బ్రేకింగ్ చోరీలకు వీళ్లే కారణమని రాజంపేట డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టుబడిన ఓ నిందితుడు నమ్మే రామాంజనేయులుగా రాష్ట్ర వ్యాప్తంగా 29 దొంగతనాల కేసులున్నాయని పేర్కొన్నారు పోలీసులు. తెలంగాణలో విడుదలైన మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఒక విద్యార్థి, 7 టీచర్లు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ లో కదులుతున్న డొంక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ TS20లో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.